ఈరోజు మనము రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుందో డిస్కస్ చేద్దాం. ఈరోజు రేపుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్పెషాలిటీలో యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ మెడిసిన్లో రోబోటిక్ సర్జరీ అనేది ఒక విధంగా రెవల్యూషనైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇంతవరకు ఈ రోబోటిక్ సర్జరీ మెయిన్లీ క్యాన్సర్ సర్జరీస్లో, యూరాలజీ ప్రొసీజర్స్లో యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఒకే పొజిషన్లో కాన్స్టెంట్గా మన ఇన్స్ట్రుమెంట్ హోల్డ్ చేయాలంటే రోబోతో వెరీ మచ్ పాసిబుల్ అవుతుంది, షేక్ కాకుండా. అదే మనిషి అంటే సర్జన్ పట్టుకొని ఉండాలంటే కొంతవరకు మనకు టైర్డ్నెస్ ఉంటుంది, కొంత షేక్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్ యూస్. ఇంకొకటి ఏంటిదంటే డీప్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో వెళ్ళాలంటే మనము చాలా ఎక్స్పోజ్ చేయవలసి వస్తుంటుంది, పెద్ద ఇన్సిషన్ ఇవ్వవలసి ఉంటుంది. రోబోతో ఎలా అంటే మనము ప్రోబ్ పెట్టేసేసి రోబోతో కంప్యూటర్లో చూసి ఏ పార్ట్ రీచ్ కావాలో మినిమల్ ఇన్సెషన్తో ఆ పార్ట్ రీచ్ అయ్యి అక్కడ మనము ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోబోటిక్స్ ఆర్థోపెడిక్స్లో యూజ్ చేయాలని చాలా రీసెర్చ్ జరిగింది. ఇంతవరకు ఉండే రోబోట్స్ చాలా క్రూడ్గా ఉండేవి, తర్వాత సర్జన్ ఫ్రెండ్లీగా ఉండేటివి కావు, చాలా టైం కన్జ్యూమింగ్ ఉండేది. దానివల్ల కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ప్రాబబ్లీ మూలన పడేసేవాళ్ళు సర్జన్స్. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, లేటెస్ట్ సాఫ్ట్వేర్ వల్ల యూజర్ ఫ్రెండ్లీనెస్ అనేది, యూజర్ ఫ్రెండ్లీనెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ప్రస్తుతానికి ఉన్న రోబోటిక్స్ ఆర్థోపెడిక్స్లో టు గ్రేట్ ఎక్స్టెంట్ మోడర్నైజ్ అయ్యాయి. సో ఈ రోబోటిక్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో యూజ్ చేస్తాము, నీ రిప్లేస్మెంట్ సర్జరీ. స్పెషల్లీ ఇంతకుముందు సగం నీ రిప్లేస్మెంట్ అంటే యూనికాండిలార్ నీ రిప్లేస్మెంట్లో ప్రిసిషన్ అనేది ఉండేది కాదు. అందుకని సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండేది. దానివల్ల ఏమంటుందంటే చాలా సర్జన్స్ కూడా కొంతవరకు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు యూనికాండిలార్ నీ రిప్లేస్మెంట్ అంటే ఇది పూర్తి రిప్లేస్మెంట్ కాకుండా సగం రిప్లేస్ చేయడంలో ప్రిసిషన్ అనేది ఈ రోబోటిక్స్లో అక్యురేట్గా ఉంటుంది. దానివల్ల ఏమంటుందంటే ఈ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా హిప్ రిప్లేస్మెంట్లో ఇంతవరకు విజువల్ అసెస్మెంట్ ఉండేది. హిప్ రిప్లేస్మెంట్లో విజువల్ అసెస్మెంట్ ఉన్న అక్యురసీ చాలా ఉండేది. కానీ ఈ రోబోటిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్యురసీ చాలా ఇంప్రూవ్ అవుతుంది, పర్ఫెక్ట్నెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్ మెడిసిన్లో ఇంతకుముందు మనము ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే పొజిషనింగ్ ఆఫ్ ది మనము ప్లేస్మెంట్కు ఈ రోబోటిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ట్రామా సర్జరీలో మనము ముందే ప్లాన్ చేసుకోవడానికి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూషన్ అనేది రోబోటిక్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏది ప్లాన్ చేసామో అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము టు గ్రేట్ ఎక్స్టెంట్. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటిదంటే రోబోటిక్స్ వల్ల ముందే మనము ప్రాబ్లం ఏంటిది, జాయింట్స్లో కానీ ట్రామాలో కానీ ఏమి ప్రాబ్లం ఉంది, దానికి ఏ విధంగా ప్లాన్ చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లానింగ్, ఆ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూషన్లో చాలా మనము అంటే హ్యూమన్ బీయింగ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఎర్రర్ స్కోప్ ఉంటుంది. అదే రోబోటిక్స్లో మనం ఏది ప్లాన్ చేసినామో అది టు గ్రేట్ ఎక్స్టెంట్ 99% ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. విత్ మానిటరింగ్ ప్రతి స్టేజ్లో మనము మానిటర్ చేయొచ్చు, ఎంత కరెక్షన్ వచ్చింది, ఎంత చేయాలి, ఏ విధంగా మాడిఫై చేయాలి. అంటే డ్యూరింగ్ ఆపరేషన్ కూడా మనము ఈ ప్రిసిషన్ అనేది మాడిఫై చేయడానికి వీలవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రిసిషన్ వల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఇన్సిషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నొప్పి తక్కువ ఉంటుంది, తక్కువ సాఫ్ట్ టిష్యూను రిలీజ్ చేస్తాము, దానివల్ల నొప్పి తక్కువ అవుతుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఒకసారి
కండరాలను కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నొప్పి ఉంటుంది, మళ్ళీ అవి రికవర్ అయ్యే వరకు టైం పడుతుంది. సో ఈ రోబోటిక్స్ వల్ల ఏమవుతుందంటే వాటిని తగ్గించి ఫాస్ట్ రికవరీ తొందరగా మొబిలైజ్ చేయగలుగుతాము. పేషెంట్ కూడా తొందరగా ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ సాటిస్ఫాక్షను చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి స్పెషాలిటీలో, ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అండ్ యాజ్ ఎ సర్జన్ ప్రతిసారి మనము టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ మనను వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేస్తేనే మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాము. ఆ విధంగా ముందు మోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోర్ రోబోటిక్ యూజ్ అవుతాయి ఆర్థోపెడిక్స్లో. అండ్ దానివల్ల ఏమవుతుందంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంటాయి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ బాగుంటాయి, అండ్ ఓవరాల్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి.